ఇరాను 30 నిమిషాల్లో గల్ఫ్ దేశాల అంతు చూస్తానంటే ఆ అన్న అరగంటలోపు ఇరాన్ మీదన పెద్ద ఎత్తున విరుచుకుపడింది ఇజ్రాయెల్ ఒకవైపు, అమెరికా ఒకవైపు. ఏదైతే అహ్వాజ్ ప్రాంతం, ఇరాన్లో ఉన్నటువంటి అహ్వాజ్ ప్రాంతంలో ఉన్నటువంటి మిలిటరీ బేస్ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. అది B-2 బాంబర్లతో వేసినటువంటిది, B-52 బాంబర్లతో వేసినటువంటిది, ఇజ్రాయెల్కి సంబంధించిన బంకర్ బస్టర్ బాంబులతో వేసినటువంటిది, అన్నీ కలిపి ఒక భూకంపాన్ని సృష్టించింది. ఆ ప్రాంతపు పరిస్థితి ఇది ఎలా తయారైందో చూడండి. ఎంత దారుణమైనటువంటి అంటే మొత్తం అసలు ఇంకా బూడిదే మిగిలేదు. ఇట్లాగా ఒక బంకర్ బస్టర్ బాంబు అంటే భూమి లోపలికి వెళ్ళి అక్కడ పేలిపోతుంది. అలా పేలిపోయినప్పుడు ఆ లోపల పేలుడు పదార్థాలు ఉంటే ఇట్లాంటి సిచ్యుయేషన్ వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు మొత్తం సంచలనం సృష్టిస్తుంది. ఇరాన్ మీదన పెను దాడులకి పాల్పడింది. అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చేసినటువంటి దాడులో బీభత్సమే జరిగిందని చెప్పాలి.